పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో ఉన్నాము. విప్పు ఆది శ్రీనివాస్ నిన్న ఏదైతే అక్కడికి వెళ్లారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెకింగ్ కోసం అని వెళ్ళినప్పుడు అక్కడ కింద బేస్మెంట్ కూలిపోవడం జరిగింది. అసలు ఏంటి కారణం? అది మీ ప్రభుత్వంలో నిర్మించిందా లేకపోతే గత ప్రభుత్వంలో నిర్మించిందా? ఒకటి క్లియర్ కట్ గా గుర్తుంచుకోవాలి, మేము ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు ఉన్న వాళ్ళకే మొన్న కేటాయించినాం. అది క్లియర్ కట్. ఇప్పటి వరకు ఇంకా మేము అపార్ట్మెంట్లు కాంప్లెక్స్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టలే. ఇంకా అర్థమైందా? ఏవైతే వాళ్ళు కట్టి పెండింగ్ లో పెట్టినరో అవే పరిశీలించి ఇంకా అవి కట్టడాలు పూర్తి కాలేదు, అవే నిర్మాణాన్ని పూర్తి చేసి ఇయ్యాలి. ఇంకా మిగతాది రెండవ విడత కూడా మేము కట్టాలి స్థలం ఉన్న చోట అనుకున్నాం, కానీ మేము ఇంకా కట్టలేదు. ఇది ఎవరికైనా దుర్మార్గులకి సోషల్ మీడియాలో ప్రచారం చేసేటటువంటి వెధవలు, చీము నెత్తురు లేనోళ్ళు, కడుపుకు అన్నం తినేటోళ్ళు కాకుండా గడ్డి తినే వెధవలు ఎవడన్నా ఉంటే వాళ్ళకు చెప్పండి. ఇది మీరు కట్టినటువంటి నాణ్యత లేనటువంటిది, సిమెంట్ బదులు దాని మీద దుబ్బు పోసి కట్టినరా లేకపోతే బూడిది పోసి కట్టినరా మీకు తెలియాలి. దీని మీద ఎవడైతే కట్టిండో ఆ కాంట్రాక్టర్ కానీ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో అందరిని బట్టి బొక్కలో వేయాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న తప్పిదం కాదు. రేపు ఒకవేళ ఇది కట్టడం పూర్తి అయ్యింటే గనక, ముందే కట్టడం పూర్తి అయ్యింటే అందులో జనాలు నివాసంకి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగింటే వాళ్ళ పరిస్థితి ఏంది? నేను లాంగ్ గురించి ఆలోచిస్తున్నా. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు, నిన్న రాజన్న వేములవాడ రాజన్న కాపాడిండు. అదే అట్లనే కట్టడం ఉంటే దాని మీద ఏదైనా ఉంటే వర్క్ ఇంకా పరిశీలించి కట్టేయండి, కట్టేసినాక ఇండ్లు ఇచ్చేయండి అని కనుక ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింటే గనక ఒకవేళ ప్రజలు అందులోకి చేరింటే పరిస్థితి ఏమైతుండే? ఇది నాకు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. కాబట్టి భగవంతుడే నిన్న ఆది సీనన్నకి చెప్పి పంపించిండేమో, నువ్వు వెళ్ళి పరిశీలించిరా అని కలెక్టర్ని ఆది సీనన్నని పంపించిండు. కాబట్టి అది బేస్మెంట్ కూలిపోయి కిందకు పడిపోయి అక్కడికే ప్రమాదం. ఇంకా జరగరానిది ఇంకేమన్నా జరిగింటే రేపు పొద్దున ప్రజలు నివాసం ఉండి అలాంటి జరిగితే. కాబట్టి రాష్ట్రాల్లో ఏదైతే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గతంలో వాళ్ళు కట్టి నిర్మాణం చేసిరో సగంలో ఆగిపోయినాయి, కొన్ని పూర్తి అయిపోతే కూడా ఇయ్యనటువంటి, కొన్ని సరిగ్గా కట్టడం లేక ఊగుతున్నటువంటి కట్టడాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ పరిశీలనలోకి తీసుకోవాలి. ఎవరైతే దొంగ కాంట్రాక్టర్ కట్టిండో ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన దొంగల్ని, కాంట్రాక్ట్ చేసినటువంటి దొంగని ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల పడేయాలి అని అంటున్నాను నేను. ఎందుకంటే రాజన్న నిన్న కాపాడిండు. రేపు జరగబోయే అనర్థాన్ని, నష్టాన్ని రాజన్న నిన్న కాపాడిండు. రాష్ట్రం మొత్తం కూడా మన ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి రేపు ఇచ్చేటటువంటి ఇల్లు ఏవైతున్నాయో ఆ ఇంట్లనన్నిటిని కూడా పరిశీలించి ఇవ్వాలి అని కోరుతున్నా. రేపు సామాన్య పేద ప్రజలకు ఇవ్వబోతున్నాం ఆ ఇండ్లు. కాబట్టి అవి ఇస్తే గనక జరగబోయే ప్రమాదం ఎట్లా ఉంటుందో నిన్న ఒకటి మనకు మచ్చుకు భగవంతుడు చూపించిండు. ఆ మచ్చు కాదు, రేపు పొద్దున ఎలాంటి అనర్థం తెలంగాణ పేద ప్రజలకు జరగొద్దు అనేది నిన్న వచ్చినటువంటి సూచన మనకు. ఇది రాబోయేది ప్రమాదాన్ని అరికట్టడానికి వచ్చిందే. కాబట్టి ఈ దొంగలకి నేను ఇంకోసారి ఒకటి అడుగుతున్నా, బాంబులు పెట్టిండ్రు కాళేశ్వరం కింద అని చెప్పినటువంటి దొంగలకు నిన్నే బాంబు పెట్టిండ్రమ్మా. నిన్న కింద బేస్మెంట్లలో ఏం బాంబులు పెట్టిండ్రు? ఎందుకు పెళ్ళే నిన్నవి? ఆడనేమో బాంబులు పెడితే కుంగిపోయింది, ఈడ బాంబు పెడితే బేస్మెంట్ పడిపోయిందా? మరి ఎవరు పెట్టిండ్రమ్మా? మీరే బాంబులు పెట్టిర్రా? ఇంకెవరితో నన్ను రేవంత్ అన్న వచ్చి పెట్టిండా బాంబులు? ఎవరు పెట్టిండ్రు తేల్చాలే. పనికి మాలిన మీడియాలల్లా బాపు అని వదిలేటటువంటి వాళ్ళకు సమాధానం ఇది.